Hey guys, welcome back to my YouTube channel. My name is Yashwant. In this video, I'm gonna show you my shoe collection. So I have some Yeezys, some shoes from Adidas, Nike, and I have some New Balance. So let's talk about each shoe in this video. Let's go. Firstly, let's talk about the Jordans. This is Air Jordan 1s. This is like Air Jordan లో 3-4 ఉన్నాయి. కానీ దీంట్లో ఇది ఎయిర్ జోర్డన్ 1. ఈ ఎయిర్ జోర్డన్ 1లో చాలా కలర్ వేస్ ఉన్నాయి. ఇది నాకు వచ్చేసి $125 పడింది. నేను ఇది ఎందుకు కొన్నా అంటే నాకు ఈ కలర్ అంటే ఇష్టం. ఏ జీన్స్ పైకి కానీ ఏదైనా ఫార్మల్ యూజువల్లీ ఎవ్రీవన్ వేర్ బ్లాక్ జీన్స్. సో ఆ జీన్స్ పైకి చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే తీసుకోండి. కింద లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అన్ని షూస్కి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షూ ఇన్ దిస్ కలర్. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్నీకర్స్. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ వైట్ స్నీకర్, ఎందుకంటే ఇది సేఫెస్ట్. సో నీకు దేనిపైకన్నా ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. బెస్ట్ వైట్ స్నీకర్ ఏదంటే ఎయిర్ ఫోర్స్ 1. సో ఇంతకు మించిన బెస్ట్ వైట్ స్నీకర్ నాకు ఏది నచ్చలేదు. సో ఇది కూడా నాకు $125 పడింది. ఇది నైక్ యాప్లో తీసుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ షూ. ఇఫ్ యూ వాంట్ టు బై, ఎస్, డెఫినెట్లీ ఎ గుడ్ బై. అది చాలా మంచి పర్చేస్. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దిస్. నైకీలోనే దేర్ ఆర్ లైక్ చాలా రకమైన మోడల్స్ షూస్ ఉన్నాయి. సో ఇంకో మోడల్ ఏదంటే నైకీ డంక్స్లో ఇప్పుడు నైక్ వాడి చాలా షూలు ఉన్నాయనుకో, అందరి దగ్గర ఉండే షూ నైకీ డంక్లో బ్లాక్ అండ్ వైట్ కలర్వేలో వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ షూ. ఈ కలర్వే అన్నిటిపైకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది నాకు వచ్చేసి ఇది కూడా సేమ్ అరౌండ్ $120-130 పడింది. వన్ ఆఫ్ ద బెస్ట్ షూ. ఇది కూడా కొనాలి అంటే ఇప్పుడు ఇది అందరి దగ్గర ఉంది, కామన్ అయిపోయింది. బట్ సేఫెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద గుడ్ పర్చేస్ ఐ మేడ్. సో లెట్స్ గో టు న్యూ బ్యాలెన్స్. ఈ మోడల్ నేమ్ వచ్చేసి 9060. ఇది నాకు $165 పడింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ షూ. చాలా లైట్ వెయిట్, ఇంకా ఫోమ్ కూడా చాలా బాగుంటుంది. అంటే వేసుకొని నడిస్తే ఇట్లా మబ్బుల మీద నడిచినట్టు ఉంటుంది. షూ వేసుకున్నట్టు కూడా అనిపించదు. ఫుల్ కుషన్ ఉంటుంది. ఇంకోటి కలర్వే వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్వే ఐ బాట్. కానీ దీంట్లో చాలా కలర్వేస్ ఉన్నాయి. దీనికి ఈ మోడల్లో గర్ల్స్కి కూడా షూస్ ఉన్నాయి ఈ మోడల్లో. బట్ కలర్వేస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఐ పిక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కలర్వే విచ్ ఇస్ గ్రే అండ్ వైట్. ఇది కూడా సేమ్ ఏ డ్రెస్ పైకన్నా మ్యాచ్ అయిపోతుంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. అన్ని షూస్లో కూడా ఇది కూడా డెఫినెట్లీ బై షూ. నా దగ్గర ఉన్నాయన్నీ చాలా మంచివి. ఏమన్నా కొనాలా వద్దా అంటే నేను చెప్పేస్తా. బట్ ఇది కూడా చాలా ఖచ్చితంగా కొనొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కంఫియస్ట్ షూ ఐ ఎవర్ బాట్. సో ఐ హ్యావ్ ఫ్యూ Adidas. సో లెట్స్ గో విత్ Adidas షూస్. I have this Adidas shoe model name called Ozelia అని ఉంటుంది. Ozelia if I pronounce it wrong. But this is one of the party wear kind of shoe. So అంటే చెమట ఇస్తుంది అనమాట. సో ఈ కలర్వే ఎందుకు తీసుకున్నా అంటే అందుకే పార్టీస్కి ఎప్పుడన్నా ఇలాంటి కలర్ షూ వేసుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా డెఫినెట్లీ బయ్యా అంటే నేను బయ్యానే చెప్తాను. ఎందుకంటే పార్టీస్కి ఇలాంటివి చాలా బాగుంటాయి కంపేర్ టు లైక్ నేను చూపించిన స్నీకర్స్ కన్నా. సో దిస్ ఇస్ ద బెస్ట్ షూ. అండ్ కమింగ్ టు Adidas, నేను ఈ మధ్య రన్నింగ్ స్టార్ట్ చేశాను. సో రన్నింగ్కి నేను ఏ షూ అని సెర్చ్ చేస్తే నా దగ్గర అల్ట్రా బూస్ట్ కూడా ఉండే. అల్ట్రా బూస్ట్ ఇస్ అరౌండ్ $160. సో అది నేను బాగా యూజ్ చేసి రఫ్ అండ్ టఫ్ అది అయిపోయాను అనమాట. ఎవరన్నా రన్నింగ్, స్టాండింగ్ ఆర్ వాకింగ్కి బెస్ట్ షూ కావాలంటే అల్ట్రా బూస్ట్ తీసుకోండి. అది అన్నిటికీ పనికి వస్తుంది. ఇది మెయిన్లీ ఫర్ రన్నింగ్. ఈ మోడల్ వచ్చేసి అడిడాస్ది Adizero EVO SL లైక్ స్ట్రైక్ ప్రో అని ఉంటుంది. ఈ షూ వచ్చేసి నాకు $250 పడింది. బట్ ఈ షూ ఎవరన్నా ఇంటూ రన్నింగ్ చేస్తుంటే
వన్ ఆఫ్ ద బెస్ట్ షూ ఫర్ రన్నింగ్ అని చెప్తా. This cost me around 250 as I already said. One of the best purchase. Actually, I used to do 5K in like around 40 minutes or 45 minutes. But ఈ షూ వచ్చిన తర్వాత నేను చేసిన నెక్స్ట్ 2 runs I made below. I ran it around 25 minutes. So this is one of the best purchase I made for running. If anyone are into running, I think this is the best and must have shoe for running. So I have Adidas Easy 350, one of the best shoe Adidas have ever had. ఎందుకంటే ఇది ఈతో కొలాబ్ ఈ అని ఒక ర్యాపర్ ఉంటాడు, సో వాటితో కొలాబ్. ఇది కొలాబ్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన షూ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షూ. ఇది 350V అంటారు. దీంట్లో చాలా కలర్ వేస్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా అరౌండ్ $350 $400 ఉంటుంది. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో ఇది నాకు $30 to $40 పడింది. సో దీన్ని కూడా భలే రాక్ చేయొచ్చు. ఈ ఆరెంజ్ స్ట్రిప్ అయితే ఉందో నాకు చాలా ఇష్టం అనమాట ఈ షూలో. వన్ ఆఫ్ ద కంఫియస్ట్ షూ. ఇది కూడా షూ వేసుకున్నట్టు కూడా ఉండదు. ఇది కూడా బెస్ట్ షూ అడిడాస్ హావ్ ఎవర్ హ్యాడ్. ఇది కూడా కొనాలి అంటే 350s must have if you are a sneakerhead. And I have 2 foam runners. So one is grey colorway and one is this cream color. So మీరు చూస్తే నేను ఆల్రెడీ చాలా వేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో మై గో టు స్లిప్ ఆన్. నేను అన్ని కంఫియస్ట్ అని చెప్తున్నా, అన్నిటికన్నా కంఫియస్ట్ ఈ షూ. అసలు ఈ షూ వేసుకొని నడిస్తే సాక్స్ వేసుకొని నడిచినట్టు ఉంటుంది, కానీ చూడడానికి ఇలా ఉంటుంది ఏలియన్ బూట్స్ లాగా. బట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కంఫియస్ట్ షూ. జస్ట్ అలా వేసుకొని స్లిప్ ఆన్ లాగా రాక్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. నేను ఇదైతే అన్నిటిపైకి వేసుకెళ్ళేవాడిని, లైక్ క్యాజువల్ సమ్మర్ అవుటింగ్ ఆర్ పార్టీ వేర్, దేనికైనా సరే ఇది బాగా రాక్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఆ ర్యాపర్, నేను ఇందాక చెప్పిన ర్యాపర్తోనే కొలాబ్. తనే ఇది కూడా like he only found this design and everything. So but this is collab with Adidas. సో ఈ షూ వచ్చేసి నాకు $180 పడింది. ఇది యాక్చువల్గా రీటైల్ ప్రైస్ వచ్చేసి $80, కానీ రీటైల్లో ఇవి దొరకవు. ఈ షూస్ డిమాండ్ అలా ఉంటాయి. సో బ్రోకర్ యాప్స్ ఉంటాయి ఇక్కడ యూఎస్లో, StockX కానీ ఇట్లా చాలా బ్రోకర్ యాప్స్ ఉంటాయి. ఐ ప్రిఫర్ StockX. సో ఆ StockXలో ఇది తీసుకున్నాను $180కి. వన్ ఆఫ్ ద బెస్ట్ షూ ఇది కూడా. కానీ ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉంటుంది. నేను కింద లింక్స్ పెడతాను. సేమ్ నా దగ్గర ఏవైతే షూస్ ఉన్నాయో అవన్నీ నేను తీసి లింక్స్ పెడతాను, మీకు కావాలంటే కొనండి. ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది కొలాబ్ అయిన తర్వాత అడిడాస్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ని సెల్ చేయడానికి ఈ షూ రిలీజ్ చేశారు. బట్ ఆఫ్టర్ కొలాబ్ తర్వాత ఇది, కానీ దీంట్లో మెటీరియల్ సేమ్ కాదనుకుంటా. దిస్ ఐ బాట్ ఫర్ $70. నాకు ఇది ఒరిజినల్ రీటైల్ ప్రైస్కే దొరికింది. బట్ ఐ డిడెంట్ ఫీల్ దట్ కంఫర్ట్ ఇన్ దిస్ షూ. మేబీ ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ ఇట్, బట్ ఐ థింక్ ఫోమ్ ఏదైనా డిఫరెంట్ ఉండొచ్చు. బట్ అది ఆ పేరిచ్చే కంఫర్ట్నెస్ ఈ పేరు నాకు ఇవ్వలేదు. సో ఇదే అందుకే అంత వేసుకోలేదు. బట్ దట్స్ ద బెస్ట్ షూ. ఐ గాట్ my office wear. So office wear I actually prefer wearing black color. So నేను ఈ లోఫర్స్ తీసుకున్నాను, which is from Vintage Foundry and Co. ఇక్కడ యూఎస్లో ఒక లెదర్ షూ బ్రాండ్ అది. దిస్ ఐ బాట్ ఫర్ అరౌండ్ లైక్ $70 అనుకుంటా. బట్ ఇది కూడా బెస్ట్ షూ. ఇట్ హ్యాస్ సమ్ స్ట్రిప్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ ఫర్ ఫార్మల్ వేర్. I prefer for office wearing formal. So ఎప్పుడైనా ఫార్మల్ వేసుకున్నప్పుడు ఐ రాక్ దిస్ షూ. ఇది వచ్చేసి నైకీ. ఇది ఒక ప్రోటోటైప్ షూ. నాకు చూడడానికి డిఫరెంట్గా అనిపించింది అని చెప్పి ఈ షూను తీసుకున్నాను నేను నైకీలో. ఈ డిజైన్ వచ్చేసి N354.
I bought this around like $80, but ఇది కూడా మోస్ట్ కంఫియస్ట్ షూ. ఈ కుషనింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఎయిర్ మ్యాక్స్ లాగా సేమ్ ఉంటుంది, బట్ ఇట్స్ అ ప్రోటోటైప్ విచ్ గివ్స్ ద సేమ్ కంఫర్ట్ యాజ్ ఎయిర్ మ్యాక్స్. సో ఇది కొనాలా అంటే ఇది అందరు రాక్ చేయలేరు. సో ఎవరైతే ఇలాంటి ఫ్యూచరిస్టిక్వి వేసుకోవాలనుకుంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. I have boots which I bought it from some online shopping app. I think it's Myntra, I think, which is back in India. This shoes I bought for like 3.5k, which is from Red Tape. బెస్ట్ షూ. ఇప్పుడు దాకా అప్పుడు ఎలా కొన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు దాకా అలానే ఉంది. చాలాసార్లు వేసుకున్నాను. బట్ యా, బూట్స్లో మీరు ఇండియాలో ఉంటే రెడ్ టైప్ ఇస్ ద బెస్ట్ బ్రాండ్. అఫోర్డబుల్ అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. కమింగ్ టు యా, ఇది స్నీకర్ అని చెప్పాను, బట్ ఐ ప్లే క్రికెట్. సో క్రికెట్కి నేను ఎస్జీ నుంచి ఇది మోడల్ ఏంటిదో తెలీదు, బట్ దిస్ ఇస్ ద బేసిక్ మోడల్ దట్ ఎస్జీ హ్యాస్. So it has some rubber spikes which gives that cricket ground ki atla attach chesi unchadaniki. Yeah, we need to have shoes. So this is the best shoe. Actually nenu Adidas lo తీసుకున్నాం అనుకున్నా with spikes, which is around $90, but US lo it's a cricket season, so it's sold out everywhere. So I can't find it anymore. So I bought this from Amazon. Which cost me around $60, and it's the best shoe for playing cricket as well. So ఉన్న షూస్ అన్నిట్లో మీకు చెప్పినట్టు మ్యాక్సిమం అన్ని బెస్ట్ పేర్స్ విచ్ ఐ హ్యావ్. లాస్ట్లో చూపించిన 2-3 తప్ప. I hope you like this video.